దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన పునరుద్ధాన శక్తి చేత మనలను, మన జీవితములను, కుటుంబములను, పిల్లలను తన శక్తి చేత నింపి ఆశీర్వదించి శాంతి, సంతోషము, సమాధానముల చేత నింపునుగాక. ఆమేన్. మంచిది. ఏప్రిల్ 5వ తేదీ 2026 సంవత్సరము ఈస్టర్ శుభదినము. ఈరోజు వాక్యము యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనము. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువు యొక్క పునరుద్ధాన శక్తి చేత నింపబడే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసు మరణమును జయించి తిరిగి లేచిన ప్రభు. మరణము ఆయనను బంధించిండుట అసాధ్యము. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను నన్ను ప్రేమించి సమస్త మానవాళి కొరకు తన ప్రాణము పెట్టడానికి వచ్చిన ప్రభు, అపవాది, అదేవిధంగా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అధికారులు యేసును చంపివేస్తే అంతటితో ముగిసిపోతుంది అనుకున్నారు. కానీ మరణములో నుండే, ఖాళీ సమాధిలో నుండే క్రైస్తవత్వము అంకురిస్తుందని, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అన్న వాగ్దానము నెరవేరుతుందని, ప్రపంచంలో అత్యధిక మంది వెళ్ళి చూచి వచ్చే సమాధి ఆయన సమాధి అవుతుందని ఆ దినమున వారు గ్రహించలేకపోయారు. ఏ రోమా సామ్రాజ్యమైతే ఆయనకు మరణమును విధించిందో, కఠినమైన మరణశిక్ష విధించిందో, ఆ రోమా సామ్రాజ్యమే క్రైస్తవ సామ్రాజ్యముగా మారిపోతుందని, ఆ సామ్రాజ్యమే ప్రభువు పాదములు పట్టుకుని వేడుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన దేవుడు అద్భుతములు చేయువాడు. మన దేవుడు మరణమును జయించినవాడు. నీ కొరకు, నా కొరకు మనము మరణపాత్రులమై ఉన్నామని మరణములోనికి దిగి వచ్చి మరణమును జయించి నీకు నాకు విడుదలనిచ్చిన ప్రభు ఇక మిగిలిన వాటినన్నిటినీ ఎందుకు అనుగ్రహింపడు? కాబట్టి ధైర్యంగా ఉందాం, ఉల్లాసంగా ఉందాం, సంతోషంగా ఉందాం, సమాధానము చేత నింపబడదాం. చూడండి, ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఆమె ఏమని చెబుతూ ఉన్నది? మగ్దలేని మరియా ఆయన శిష్యుల యొద్దకు వచ్చి, నేను ప్రభువును చూచితిని. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్! ఎంత అద్భుతమైన, ఘనమైన, శక్తివంతమైన స్టేట్మెంట్. నేను ప్రభువును చూచితిని. ఎప్పుడు? ఆయన ఘోర మరణము పొందాడు. ఆ కళ్ళతోటే ఆమె ఆయనను పూడ్చిపెట్టడంలో సహాయం చేసింది, సమాధి చేయటంలో సహకరించింది. సమాధి ముందు పెద్ద రాతిని వారు అడ్డముగా నిలుపుతూ ఉండగా వారు ఎంతోమంది కలిసి ఎంతో సమయము శ్రమపడి ఆ సమాధికి అడ్డముగా రాయి దొర్లించినప్పుడు తన కళ్ళారా చూచింది. కానీ ఇప్పుడు ఆమె చెబుతూ ఉంది, నేను సజీవుడైన ప్రభువును చూచితిని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు ప్రభువు మగ్దలేని మరియకే దర్శనమిచ్చారు? చూడండి ఎంత అద్భుతమో. ఒక స్త్రీని మార్గముగా చేసుకొని స్త్రీ గర్భంలో నుండి ఉద్భవించిన ప్రభువు మరి ఒక స్త్రీ చేత ఆశ్చర్యంగా ఒకటే పేరు, ఆమెను మరియనే, ఈమెను మగ్దల అనే ప్రాంతానికి చెందిన మరియనే. ఒక మరియను ఉపయోగించుకుని, ఆమె గర్భమును ఉపయోగించుకుని ఈ లోకంలోనికి వచ్చిన ప్రభు మరి యొక్క మరియకు దర్శనమిచ్చి ఆయన పునరుద్ధాన సందేశమును తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కొద్ది నిమిషాలు ఎందుకు ప్రభువు మగ్దలేని మరియకే మొట్టమొదటిగా దర్శనమిచ్చారు అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఈ మరియ మొట్టమొదటిసారిగా లూకాసు వార్త 8వ అధ్యాయము మొదటి వచనాలలో మనకు కనిపిస్తుంది.
ఆయన రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ గ్రామంలోనూ సంచారము చేయిస్తూ ఉన్నారని మొదటి వచనంలో రాయబడింది. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హెరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును అనేకులు ఇతరులు కూడా తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేశారు, ఆయనకు ఉపచారము చేశారు అని రాయబడింది. మొట్టమొదటిసారిగా మగ్దలేనే మరియ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈమె 7 దయ్యములు ప్రభువు ఈమెలో నుండి వదలగొట్టారు. ఎంత విచారకరమైన పరిస్థితి ఈమె పూర్వ జీవితము. ఒక్క దయ్యం పడితేనే జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. ఎంత అతలాకుతలం అయిపోతుంది. నెమ్మది లేని పరిస్థితి. ప్రశాంతంగా తినలేదు, ప్రశాంతంగా నిద్రపోలేదు, ప్రశాంతంగా పట్టుమనకు 10 నిమిషాలు కూర్చోలేదు, సంతోషముతో ఎవరితోనూ గడపలేదు. ఎవ్వరూ ఆమె ఇంటికి వెళ్ళరు, ఎందుకంటే ఆమె దురాత్మల చేత నింపబడింది. ఆమెను ఎవరూ తమ ఇంటికి పిలవరు, ఎందుకంటే ఆమె దురాత్మ పూర్ణురాలైపోయింది. ఎందుకు తన జీవితం అలా అయిపోతుందో, ఎందుకు నెమ్మది లేకుండా అయిపోతుందో, ఎందుకు సంతోషము ఆవిరైపోయిందో, తన జీవితం ఎప్పుడు బాగుపడుతుందో, ఇక బాగుపడుతుందో లేదో తెలియని పరిస్థితులలో, దుర్భర పరిస్థితులలో ఆమె బ్రతుకుతూ ఉండగా ప్రభు ఆమెను బాగు చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక అప్పుడు ఆయనను వెంబడించడం ప్రారంభించిన ఈ మగ్దలేనే మరియ ఆయన చనిపోయే వరకు ఆయనను వెంబడించింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా సమాధి యొద్దకు వెళ్ళింది. ఆయన చెప్పమన్న మాట నమ్మి విశ్వసించి వచ్చి శిష్యులకు తెలియజేసింది. తర్వాత ఈమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కాకపోతే బహుశా ఆమె మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు ఆయన శిష్యులందరితో పాటు ఉండి ఉండాలి. ఇక ఆ తర్వాత ఆమె ఎక్కడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలామంది అనుకుంటున్నట్లు ఈమె వేశ్య కాదు. కొంతమంది ఈమె వేశ్య అని బోధిస్తారు, చిత్రీకరిస్తారు. కానీ ఈమె దురాత్మల చేత పట్టి పీడింపబడింది, ప్రభువు స్వస్థపరిచారనే రాయబడింది తప్ప మిగిలిన విషయాలు, ఈమెకు వివాహమైందా, ఈమెకు పిల్లలు ఉన్నారా, ఈమె భర్త ఎవరు, మిగిలిన విషయాలు రాయబడలేదు. కాకపోతే ఈమెతో కూడా కొంతమంది స్త్రీలు తమకు కలిగిన ఆస్తితో ప్రభువుకు, ఆయన శిష్యులకు, ఆయన పరిచర్యకు ఉపయోగపడ్డారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందరూ విడిచిపెట్టిన ఈమె ప్రభువును విడిచిపెట్టలేదు. ఇది మొట్టమొదటి కారణం ప్రభు ఆమెకు కనబడటానికి. ఆయనను ప్రేమించిన శిష్యులు విడిచిపెట్టారు. యోహాను సువార్త 6:66 వచనం ప్రకారము ఎప్పుడైతే ప్రభువు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమును నేనే అని చెప్పినప్పుడు యూదులు ఆయన గురించి సణుగుకున్నారు. ఈయన యోసేపు కుమారుడు కాదా అనుకున్నారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే పరలోక రాజ్యములో చేరతాడు అని చెప్పినప్పుడు, నిత్య జీవము పొందుకుంటాడు అని చెప్పినప్పుడు, ఇది చాలా కఠినమైన మాట అని అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, అటువంటి పరిస్థితులలో కూడా మగ్దలేనే మరియ ఆయనను వెంబడించింది. విశ్వాసముతో వెంబడించింది, సమర్పణతో వెంబడించింది. ఆమె ప్రభువును విడనాడలేదు. సిలువ వేస్తూ ఉన్నప్పుడు వెనకాల వెంబడించింది. సిలువ మీద ఉన్నప్పుడు ఆయన పాదముల యొద్ద కూర్చుంది. సమాధి చేయబడినప్పుడు ఆమె చూస్తూ ఉంది. రాయి దొర్లింపబడినప్పుడు చూస్తూ ఉంది. 3వ దినమున ఆయన యొద్దకు వెళ్ళింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అందరికీ లేనిది నాకెందుకు అని, ఎవ్వరూ పట్టించుకుంది నేనెందుకు చేయాలి అని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏలా లోయలో దావీదు అనుకున్నాడా, ఎవ్వరికీ పట్టంది నాకెందుకు? బలవంతుడు, యుద్ధశూరుడు, యుద్ధానుభవం కలిగిన వాడైన ఎలియాబే వెనకడుగు వేశాడు. పరాక్రమవంతుడైన యోనాతాను వెనకడుగు వేశాడు. ఎన్నో యుద్ధములు చేసి గెలిపించిన
సైన్యాధిపతి అయిన అబ్నేరు వెనకడుగు వేశాడు. సింహం వంటి బలము గలవాడు, పక్షిరాజు అంత వడిగలవాడైన సౌలు కూడా భయపడి పారిపోతూ ఉన్నాడు. మరి నేనెందుకు ముందడుగు వేయాలి అనుకోలేదు దావీదు. దావీదు ముందడుగు వేశాడు తన ప్రభువు కోసం. తన ప్రభువు చేత ఆశీర్వదింపబడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మగ్ధులైన మరియ కూడా ఎవరు ఆయనను వెంబడించినా వెంబడించకపోయినా ఆయన నన్ను, నా జీవితాన్ని బాగు చేశాడు. నేను ఆయనను విడువను అనుకుంది. ప్రభువు ఆమె యొక్క సమర్పణను, త్యాగమును, ప్రేమను చూచి ఆమెకు దర్శనమిచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ప్రభువు నీకు దర్శనమివ్వాలంటే, మరియా నీకు సమాధానము, నీకు శుభము కలుగునుగా కానీ ప్రభువు పలికాడు. ఆయన నీకు కనబడాలంటే, ఆయన పునరుద్ధాన శక్తి చేత నిన్ను నింపాలంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో మరిన్ని ఘనకార్యములు చేయాలంటే, నీవు నీ ఉద్యోగంలో, నీ పిల్లల జీవితం విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ ఆర్థిక పరిస్థితుల విషయంలో, నీ జీవిత భాగస్వామి విషయంలో నా ప్రభువు యొక్క కార్యాన్ని నేను చూచితిని అనే సాక్ష్యం నువ్వు చెప్పాలి అంటే ఓపికతో ప్రభువును వెంబడించు. ఈస్టర్ దినమున ప్రభువు నీ కొరకు పునరుద్ధానము చెందినాడు. మరి నీవు ఆయన కోసం ఏం చేస్తున్నావు? అందరూ విడిచిపెట్టిన మగ్ధలేనే మరి ఆయనను విడిచిపెట్టలేదు. ప్రభువు ఆమెను విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆమె చెప్పింది నేను ప్రభువును చూచి తిని అని. నీవు కూడా చెప్పాలి అంటే, నా ఉద్యోగ జీవితంలో నేను ప్రభు యొక్క కార్యాన్ని చూచాను. నా పిల్లల జీవితం విషయంలో పునరుద్ధానుడైన ప్రభు యొక్క శక్తిని చూచాను. నా పిల్లల భవిష్యత్తు విషయంలో, నా ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో పునరుద్ధానుడైన ప్రభు యొక్క ప్రేమను చూచితిని, ఆయన కార్యాన్ని చూచితిని, ఆయన చేతిని, ఆయన ఘనమైన అద్భుతములను చూచితిని అని నీవు సాక్ష్యం చెప్పాలి అంటే ప్రభువును వెంబడించు. ఎవరు వెంబడించినా వెంబడించకపోయినా, ఏది అనుకూలించినా అనుకూలించకపోయినా, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నీవు ప్రభు కొరకు ప్రయాసపడు. ప్రభు నీకు దర్శనమిస్తాడు. ఇదే పునరుద్ధానపు వాగ్దానము. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మీరు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా మరియకే ఎందుకు కనబడ్డారనే విషయాల్లో ఒక విషయాన్ని ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు. అవును ప్రభు, అందరూ నిన్ను విడిచిపెట్టేసిన ఆమె నిన్ను విడిచిపెట్టలేదు. ప్రభువా, తన జీవితాన్ని ఎంతగా మీరు ప్రభావితం చేశారో, ఎంత సంతోషముతో నింపారో, ఎంత సమాధానం అనుగ్రహించారో ఆమె నిత్యము జ్ఞాపకము చేసుకుని కృతజ్ఞత నిండినదై నిన్ను వెంబడించింది. సిలువ వేసినా వెంబడించింది. మీరు ఏ ప్రాంతమునకు వెళ్ళి పరిచర్య చేసినా తన సేవతో, ప్రభువా, తన ధనముతో, తన ఆస్తితో ఉపచారము చేసింది. సిలువ వేస్తున్నప్పుడు వెంబడించింది. సిలువ మీద ఉన్నప్పుడు పాదముల యొద్ద కూర్చుంది. ప్రభువా సమాధి చేయబడుతున్నప్పుడు సమాధి బయట కనిపెట్టింది. పునరుద్ధానుడయ్యే రోజు కూడా సుగంధ ద్రవ్యములు సిద్ధపరిచి తీసుకొచ్చింది. ప్రభువా, ఆమె సమర్పణ త్యాగము నీవు చూచావు, ఆమెకు దర్శనమిచ్చావు. ఎంత గొప్ప సంతోషముతో నేను ప్రభువును చూచి తిని అని సాక్ష్యం ఇచ్చింది. మేము కూడా మా జీవితాల్లో, మా ఉద్యోగాల్లో, మా కుటుంబాల్లో, మా పిల్లల విషయాల్లో, మా ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, తల్లిదండ్రుల విషయాల్లో, మా బంధుమిత్రుల విషయాల్లో, పరిచర్య విషయంలో ప్రభు యొక్క కార్యాన్ని, ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని మేము చూచాము అని సాక్ష్యము చెప్పినట్లు నిన్ను వెంబడించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని పునరుద్ధాన శక్తి చేత, సంతోషము చేత, ఆనందము చేత, ఆశీర్వాదము చేత నింపి నడిపించమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు. ప్రభు యొక్క కృప, పునరుద్ధాన శక్తి మనలను, మన కుటుంబములను, సంఘములను, పరిచర్యలను దీవించును, నింపునుగాక. ఆమేన్.